తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మనం పబ్జికి కానీ ఫ్రీ ఫైర్కి కానీ మంచి లోగో అనేది ఎలా క్రియేట్ చేయాలో అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు సో ప్లీజ్ ఓకే గైస్, ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీ సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం సెర్చ్ చేస్తారంటే లోగో ఈస్పోర్ట్ మేకర్ అని ఉంటుంది, సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చేస్తుంది గైస్ మీకు ఇలా అయితే ఉండిద్ది. ఇలా ఉన్న తర్వాత దీని అయితే ఇన్స్టాల్ చేసుకుని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. అది గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి, 3+ రేటింగ్ అయితే ఉంది, 4.6 స్టార్స్ అయితే ఇచ్చారు 5కి. అది గైస్. అండ్ నెక్స్ట్ నేను డౌన్లోడ్ చేసిన తర్వాత ఓ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుద్ది గైస్. అలౌ చేసేయండి సింపుల్గా. అలౌ చేసిన తర్వాత మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది, క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు సింపుల్గా ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంది కదా, గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఒక్కొక్క టెంప్లెట్ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అందులో మీకు ఏది నచ్చితే అది. అండ్ మీకు ఏది నచ్చితే అది గైస్, ఏది నచ్చితే అది, చాలా అయితే ఉంటాయి. అండ్ ఒక మంచిది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సెలెక్ట్ చేసిన తర్వాత దీని పక్కనే గ్రాఫిక్స్ అని ఉంది కదా, గ్రాఫిక్స్ పక్కనే టెక్స్ట్ అని ఉంటుంది. అండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను గైస్. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ ఉంది కదా గైస్, వైట్ కలర్, దాని మీద ఒక క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫ్రీ ఫైర్ అయితే ఫ్రీ ఫైర్, పబ్జీ అయితే పబ్జీ, ఏ నేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే టైప్ చేయండి. నేను సపోజ్ ఫ్రీ ఫైర్ అని టైప్ చేస్తున్నాను. ఫ్రీ ఫైర్ అని టైప్ చేస్తున్నాను. ఫ్రీ ఫైర్ అని టైప్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కలర్ చూడొచ్చు, ఇందులో అయితే కలిసిపోయింది. సో అండ్ నేను కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. అండ్ బ్లాక్ ఉంది కదా, బ్లాక్లో అయితే కలిసిపోయింది. అలా కలకుండా నేను కలర్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను. అక్కడ మీరు ఇలా ఓపెన్ చేసినట్టయితే మీకు ఫాంట్స్ అని కనిపిస్తుంది కదా కింద, దాని పక్కనే కలర్స్ అని ఉంటుంది. కలర్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. కలర్స్ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ చాలా కలర్స్ అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేను సపోజ్ వైట్ పెడుతున్నాను, లేదా మీరు గ్రేడ్ ఎలాగ మిక్సింగ్ అయితే పెట్టుకోవచ్చు. చూసారా గైస్, అది గైస్ నేనైతే వైట్ అయితే పెడుతున్నాను. ఓకే, నాకు వైట్ అయితే నచ్చింది, వైట్ అయితే పెట్టాను. అండ్ పక్కనే మీరు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ షాడో అని ఉంటుంది, షాడోని అయితే పెంచుకోండి. ఓకే గైస్, షాడో పెంచుకున్న తర్వాత దానికి కలర్ ఏదో ఇచ్చుకోండి, మంచి కలరు. చూసారా గైస్, నేను డార్క్ కలర్స్ ఇద్దాం అనుకుంటున్నాను, రెడ్ ఇస్తున్నాను, ఒక వైబ్రెంట్గా అంటుంది, లేదా ఎల్లో ఇస్తాను గైస్. ఓకే, ఎల్లో అయితే ఇచ్చాను. అండ్ గ్రేడియంట్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఒపేసిటీ అంటే మనకి అది కలర్ అయితే తగ్గిపోద్ది గైస్, ఒపేసిటీ అంటే మనకి. అండ్ మళ్ళీ ఫాంట్స్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఫాంట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఏ ఫాంట్ అయితే నచ్చిద్దే ఆ ఫాంట్ అయితే పెట్టుకోండి. సపోజ్ నేను చెక్ చేస్తున్నాను గైస్, మొత్తం ఫాంట్స్ ఇలా చెక్ చేయండి. నేను చెక్ చేస్తే మీకు ఒక ఫాంట్ అయితే సెట్ అయ్యిద్ది, ఆ ఫాంట్ అయితే పెట్టుకోండి. చూసారా, నాకు కరెక్ట్గా ఈ ఫాంట్ అయితే సెట్ అయింది. నేను ఈ ఫాంట్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే లోగోస్ అని ఉంది కదా, లోగోస్లోకి వెళ్ళండి. లోగోస్లోకి వెళ్ళి మీకు ఏదైనా లోగో నచ్చితే కనుక పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇలాగే సేవ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా లాస్ట్లో, ఆ సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పిఎన్జియా జేపీజీ అని అడుగుతుంది. మీరు జేపీజీ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ జేపీజీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా అయితే ఓపెన్ అవుతుంది, షేర్ రేటస్ అని అవుతుంది. ఏం చేయవసరం లేదు గైస్, లోగో సేవ్డ్ అని వచ్చింది, సేవ్ అయితే అయిపోయింది. నేను ఒకసారి మీ గ్యాలరీలోకి అయితే వెళ్ళి చూపిస్తాను లోగోని ఎలా వచ్చింది అన్నది. అండ్ నేను నా గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇంకోండి గైస్, లోగో ఎలా వచ్చిందో మీరు చెక్ చేయొచ్చు క్లారిటీగా. మీరు మొత్తం అంతా ఎడ్జ్ గ్రేడింగ్ అని, ఇంకోటి గైస్ ఇక్కడ ఫ్రీ ఫైర్కి షాడో యాడ్ చేసాం కదా, ఈ షాడో అన్నీ అయితే మనకి క్లారిటీగా అయితే వచ్చాయి. అది గైస్, మీకు ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే గైస్. అయిపోయి.